హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ముగ్గుకి సైడ్ డిజైన్స్ వేస్తారు కదా అండి. అవి ఈజీగా, సింపుల్‌గా వేసుకుంటూ శ్రావణ మాసం ఎలా వచ్చిందో చెప్పుకుందామా అండి? శ్రావణ మాసం అంటే దేవుళ్ళకు అత్యంత ఇష్టమైన మాసం అండి. మనకు కూడా ఇష్టమే కదండీ! పూర్వం ఒకసారి దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికారండి. అప్పుడు అమృతం కోసం చిలుకుతూ ఉండంగా ముందుగా విషం పుట్టింది. ఆ విషం ప్రపంచాన్నే కాల్చేస్తుంటే దేవతలందరూ శివయ్య దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారండి. పరమేశ్వరుడు లోకాన్నే కాపాడడానికి ఆ విషాన్ని తానే తాగి గొంతులో ఆపుకున్నాడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు కూడా వచ్చింది. ఆ విషం వేడికి శివుడి శరీరం తపించిపోయిందండి. అప్పుడు దేవతలందరూ శివుడిపై చల్లని నీళ్లు, పాలు, బిల్వదళాలు సమర్పించి పూజ చేశారు. శివుడు చల్లబడి ప్రసన్నుడయ్యాడు. ఆ రోజు శ్రావణ సోమవారం. అప్పటి నుండి శ్రావణ మాసం మొత్తం శివుడికి అంకితమైందండి. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే కోరికలు తీరుతాయని నమ్మకం. అలాగే ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం, నాగుల చవితి, రాఖీ పండుగ కూడా వస్తాయండి. ఇది భక్తికి, బంధాలకు, పూజలకు చాలా పవిత్రమైన మాసం అండి. అందుకే శ్రావణ మాసంలో ఉపవాసం ఉండి శివుడిని, అమ్మవారిని పూజిస్తే మన ఇంట్లో సుఖం, శాంతి నెలకొంటుందని నమ్మకం. ఓం నమః శివాయ అని అందరూ ప్రార్థించండి. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.